చేశానయ్యా నేను, నాకంటే వెనకొచ్చింది ఈ అమ్మాయికి జీవితంలో గొప్ప మేలులు జరిగిపోయినాయి, నా జీవితం అట్లాగే ఉంది, నేనేం తప్పు చేశా? ప్రశ్నిస్తారనమాట దేవుణ్ణి. ఏమని? అందుకనే దేవుడు ఒక వాక్యంలో చెప్తూ ఉంటాడు, కుమ్మరి కుండని నిర్మిస్తూ ఉంటాడు, అది సరిగ్గా నిర్మించబడకపోతే నన్ను ఎందుకు ఇలా చేసావని అడుగుతుందా? కుమ్మరి ఇష్టం, అది ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటాడు. అలాగే దేవుడు ఇష్టం, ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ప్రశ్నించి దేవుణ్ణి మరింత బాధ పెడతాం. నా జీవితంలో ఎందుకు చేయలేదు, వాళ్ళ జీవితంలో ఎందుకు చేసావు? నా జీవితంలో నేను ఎంతో మంచిగా ఉన్నానని మనం స్వనీతి పరులం అయిపోతాం చాలాసార్లు. ఈ యొక్క పెద్ద కుమారులో ఉన్నటువంటి మ్యాక్సిమం గుణాలు మనందరిలో కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం కరెక్ట్గా తెలుసుకోవాలని, గ్రహించాలని ఈరోజు వాక్యం ద్వారా మీ అందరితో దేవుడు